మీకు ఈ విషయం తెలుసా? వాటర్ ఆయిల్ సేమ్ గ్లాస్ లో కలిపితే ఏం జరుగుతుందో ట్రై చేద్దామా? ఎవరు వస్తారు? ఓకేరా. ఓకే, ఏం జరిగింది? ఆగండి. వాటర్ అనేది కిందకు ఉండిపోయింది, ఆయిల్ అనేది మీదకి వెళ్ళిపోయింది. ఎందుకో మీకు తెలుసా? చెప్పుకుందామా? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది కింద ఉంది, ఆయిల్ అనేది మీదకు ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ యొక్క మాలిక్యూల్స్ ఎలా అరేంజ్మెంట్ అయి ఉంటాయి, వాటర్ యొక్క మాలిక్యూల్స్ అనేది ఎలా అరేంజ్మెంట్ అయినది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆయిల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేది చాలా దగ్గరగా ఉండేది మాలిక్యూల్స్. ఓకేనా? దగ్గరగా ఉండి హైడ్రోజన్ బాండ్స్ తోని చాలా టైట్లీ ఉంటాయి అన్నమాట. దీని వల్ల ఇది చాలా ఎక్కువ మాలిక్యూల్స్ ని ఒకే ప్లేస్ లో ఆక్యుపై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ లో చూస్తే దీని యొక్క మాలిక్యూల్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి చాలా లూజ్లీ ప్యాకేజ్ అయి ఉంటాయి అనమాట, చాలా లూజ్లీ. మళ్ళీ ఇది ఎక్కువ ప్లేస్ ని ఆక్యుపై చేసిన తక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి దీని యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆయిల్ అనేది మీదకి వస్తుంది, వాటర్ అనేది కిందకి వెళ్తుంది. టాపిక్ నేమ్